అందరికీ వందనములండి. ప్రవక్తయగు హబక్కూకు గారు చేసినటువంటి ప్రార్థనలో కొన్ని వచనాలు చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రార్థిస్తూ మాట్లాడినటువంటి మాటలు అద్భుతం, మన జీవితానికి ఉపయోగపడేవి. ఏమిటవి అంటే, హబక్కూకు గారు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును.